ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారాన్ని, ధనాన్ని, అనుకున్న కోరికలన్నీ నెరవేర్చే శక్తిని మనందరికి ఇవ్వాలని, వీటితో పాటు మనందరికీ పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ఇవ్వాలని మనం కోరుకుంటూ ముందుకెళ్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధనము, రాజ్యము, అన్ని కోరికలు నెరవేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ఫిబ్రవరి మంత్లో 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇది వీళ్ళకి ఒక సాదాసీదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద ఒడిదుడుకులు కానివ్వండి, ఏలినాటి శని ఇలాంటి అలాంటి అయితే ఏమీ లేవు. చక్కగా ఉంది ఈ మధ్య కాలంలో. ఇందులో ఇలాంటి టైంలో ఫిబ్రవరి మంత్ చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కొంచెం ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి, అనుకూలంగా కూడా ఎక్కువగా ఉంది. పర్సంటేజ్ చూసుకుంటే ఒక 65 to 70% చాలా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాల్లో మాత్రమే ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ కనుక మీరు అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మంత్ అంతా చాలా బాగుంటుందని గమనించుకోవాలి. ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. గ్రహాల యొక్క స్థితి మార్పు కనుక మనం గమనించుకుంటూ ఉంటే 3వ తారీఖు బుధుడు మారుతూ ఉన్నాడు, 6వ తారీఖు శుక్రుడు, 13వ తారీఖు సూర్యుడు, 23వ తారీఖు కుజుడు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మారటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఏమని చెప్తారంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ లో మన మహర్షులు పీడాం శోకం పుత్రార్థ లాభమాత్ సంపద అంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి ధన ప్రవాహం చక్కగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుని వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో సూర్యుని వల్ల మీకు ఎవరో ఒకళ్ళు మానసికంగా అశాంతికి గురి చేసే పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. ఎలా విధంగా అంటే మీకు సూర్యుడు ఈ రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అని చెప్తారు. అంటే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోష అంటే మీకు చక్కగా వెళ్ళిపోతున్న ఒక మార్గంలోంచి బయటకు ఇలా క్రాస్ లాగా చేసేసుకునేటో వెళ్ళిపోయి చేసేసుకుందాం నాకు ఆలోచన వస్తుంటుంది. ఉపయోగం లేని ఆలోచనలు ఎక్కువ వస్తుంది. మీ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అంటే గమన వ్యధ ఏదైనా దూర ప్రయాణాలు చేసినా అనవసరంగా తిరిగినట్లు ఉంటుంది కానీ ఉపయోగయుతం ఏముండదు. దుఃఖవార్తాశ్రుతం చేయవ అంటే మిమ్మల్ని దుఃఖానికి కారణమైన వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. సూర్యుడి వల్ల ఇది జరుగుతుంది. అలానే కుజుని వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. ఒకటి ధన ప్రవాహం బాగుంటుంది. ఏ పని చేసినా ప్రాఫిట్ అయితే ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం బంధుభిహి అంటారు. అంటే సరైన అన్నాన్ని తినడానికి కూడా టైం లేకుండా చాలా మానసికంగా బాధలు పడుతూ ఏదో ఒక తినకూడని చెడు వార్త విని తద్వారా దుఃఖానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కనుక చూసుకుంటే మీరు ఒక చెడు వార్త అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ 2 గ్రహాల వలన తెలుసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి బుధుడు 8వ స్థానంలో ఉండి అన్ని విషయాలు అనుకూలంగా తీసుకొస్తున్నారు. పర్టికులర్గా స్క్రిప్ట్ రాయటం కానివ్వండి, తర్వాత కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ ఇలా అందరికీ కలిసి వచ్చే అవకాశం చాలా చక్కగా ఉంటుంది. శుక్రుడు అగైన్ వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారు. శుక్రుడు కనుక గమనించుకుంటే 8th హౌస్లో ఉండటంతో మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం మాప్తి అర్ధసిద్ధిం అస్తమస్తేద్ భృగునందనే అని మనకు సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే దుఃఖనాశ ఏదైనా విషయంలో మీరు కనుక దుఃఖం పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే శుక్రుడు మిమ్మల్ని కాపాడి ఆ దుఃఖాన్ని నుంచి బయటపడేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మహాసౌఖ్యం, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి కలిసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా హయ్యర్ అఫీషియల్స్ కలిసి, గవర్నమెంట్ ఉన్నతాధికారులను కలిసి వాళ్ళకి రావాల్సిన ఆదాయం మీకు వచ్చి, వాళ్ళకి రావాల్సిన సహకారం మీకు వచ్చేసి అన్ని విధాల ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ టైంలో మంచి ఫుడ్ తింటుంటారు. టైం కనుక్కున్న పనులన్నీ జరుగుతూ ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి 4 గ్రహాలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం నక్షత్రాల వారిగా ఎలా ఉందో తెలుసుకుందాం. మనకి నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ధనహీనత అంటే ధనానికి ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది. రాజ్య లాభము కానీ విశేషమైన రాజ్య లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభము,
అంటే షాపింగ్స్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ధనహీనత, రాజ్యలాభము, రోగము చూపిస్తుంది. అంటే ధనం లేకుండా ఉండటం, అలానే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10 మందిలో వీళ్ళకి కొంచెం గౌరవం, గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ నక్షత్రం వాళ్ళకి. చూశారు కదా! అన్ని 4 గ్రహాలు, నక్షత్రాలు ఇప్పటివరకు మనం ఎలా ఉందో చూసుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ రాశి వాళ్ళకి సూర్యుని వల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, సూర్యునికి సంబంధించిన సూర్యునికి నమస్కారాలు చేయటం. రెండోది శివుడికి సంబంధించిన గుడుల్ని ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా కలిసొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలుగా చక్కగా ఉంది కాబట్టి, ఇన్ కేస్ మీకెవరికైనా సరిగా లేదు, ఇబ్బందులు పడుతున్నాం అని మీకు అనిపిస్తే, పర్టిక్యులర్‌గా మీ వయసు 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో గనక ఉంటే, ఇప్పటిదాకా మీరు కెరియర్ ట్రాక్‌లో చక్కగా ఉండి, సడెన్‌గా మీకు బ్రేక్స్ వచ్చినట్లుంటే, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏదైనా గనక మీకొచ్చినట్లయితే, తగు పరిష్కారాలు చేసుకొని, ఆ సమస్య నుంచి బయటపడి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే, స్వర్ణలక్ష్మి విశేష హోమము, భార్యాభర్తల మధ్య గొడవలు గనక పడుతూ ఉంటే, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, శత్రు వివాదాలు విపరీతంగా ఉంటే, చండీ హోమము, చండీ పారాయణంతో పాటుగా మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకాన్ని చూసుకొని, మీకు ఇబ్బంది పెడుతున్న గ్రహాలేమన్నా ఉంటే ఆ దోషాలన్నీ తీసేసుకొని, ఇవి కాకుండా కొన్నిసార్లు జాతక చక్రం బాగున్న శాపాలని ఉంటాయి. పితృశాపము, కాలసర్ప దోషము ఇవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ బ్లాకేజెస్ మీరు ముందుకెదగటానికి అవి చూసుకొని తగు పరిహారాలు చేసుకొని, అవి నివృత్తి చేసుకొని లైఫ్‌లో ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఈ టైంలో ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా మనకి అకాడమిక్స్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉంటుంటారు. ఎడ్యుకేషన్‌లో బాగా ర్యాంక్స్ రావాలి, అనుకున్న సీట్లు రావాలి, అనుకున్న కాలేజీలో సీట్ రావాలి. ఇలా ఎవరికైనా మంచి యాంబిషన్స్‌తో ప్రిపేర్ అవుతూ ఉంటే, ఈ టైంలో వాళ్ళకి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు. ఒకటి హయగ్రీవ దేవుడు, నీలా సరస్వతి, దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి. ఇలా 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు. మీ యొక్క జాతకం ఇండివిడ్యువల్ జాతకం చూపించుకొని, మీ లగ్నానికి ఏ దేవుడిని గనక ఉపాసన చేస్తే, ఏ దేవుడిని గనక ధ్యానించుకుంటే, ఏ దేవుడిని గనక పూజిస్తే మీకు విశేషమైన లాభం ఉంటుందో తెలుసుకొని, ఆ విధంగా మీరు పూజలు అవన్నీ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి అకాడమిక్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, ఆ పర్టిక్యులర్ మీ జాతకానికి అనుగుణంగా నిర్ణయించబడిన దేవతకి మంత్ర జపం చేపించుకోవటం, పాశుపత అభిషేకాలు చేపించుకోవటం, హోమం చేపించుకోగలగాలి. ఇలా 3 గనక చేపించుకోగలిగితే అకాడమిక్స్‌లో బాగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తీర్ణతతో చక్కగా అనుకున్న సీట్‌లో ర్యాంక్ వచ్చే అవకాశం, అనుకున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ఈ ప్రకారంగా మీకున్న ఎలాంటి ఛాలెంజెస్ అయినా గనక మీరు ఫీల్ అయ్యి ఉంటే, ఒకసారి కన్సల్ట్ అయ్యి, కన్సల్టేషన్ తర్వాత రెమెడీస్ చేసుకుంటే అందులోంచి బయటపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైనా యాస్పిరేషన్స్ ఉంటే మీ యొక్క అభిష్టానికి అనుగుణంగా చక్కగా రాగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.